ఈ కార్ రేసులో కేటీఆర్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. జనవరి 7న విచారణకు రావాలంటూ ఆదేశించింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లు అభియోగాలున్నాయి. ఎఫ్ఈఓకు 55 కోట్లు బదిలీ, ఆర్థికపరమైన అవకతవకలు జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరసింహరావు అడిగి తెలుసుకుందాం. నరసింహరావు, ఈ కేసు విచారణ మరొక వైపున తెలంగాణలో పొలిటికల్ గా హీట్ రాజేసుకున్నట్లు కనిపిస్తా ఉంది. ఏంటి వివరాలు? ఒక రకంగానైతే ఇది రాజకీయ వేడిని రాజేసిందని చెప్పొచ్చు. పాత సంవత్సరం నుంచి కొత్త సంవత్సరంలో కొనసాగుతున్నటువంటి సమయంలో ఇది బీఆర్ఎస్ పార్టీకి ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. వాస్తవానికి ఇది ఈ వ్యవహారంలో ఒకవైపు ఏసీబీ విచారణ జరుగుతుండగానే మరోవైపు ఈడీ ఎంట్రీ ఇచ్చి ఈడీ ఇప్పుడు షాక్ ఇచ్చింది. ఏసీబీకి విచారణ కోసము గవర్నర్ నుంచి అనుమతులు రావడము, ప్రభుత్వము అందుకోసం విచారణ జరిపేందుకు కేటీఆర్ ను విచారణ జరిపేందుకు అవకాశం అనుమతులు ఇచ్చినటువంటి నేపథ్యంలో కేటీఆర్ హైకోర్టుకు వెళ్లి అరెస్టు చేయకుండా స్టే తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో 31 వరకు అరెస్ట్ చేయకూడదని చెప్పి ఒకవైపు ఏసీబీ వ్యవహారంలో కోర్టు స్టే ఇచ్చినటువంటి పరిస్థితి. సరిగ్గా ఇదే సమయంలో మరొక వైపు ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు నోటీసులు ఇచ్చింది, విచారణకు రావాలని చెప్పి నోటీసులు పంపించినట్లుగా తెలుస్తా ఉంది. ఈ వ్యవహారంలో ఇటు కేటీఆర్ తో పాటుగా అటు అరవింద్ కుమార్, ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ కు, అదేవిధంగా మరొక అధికారికి కూడా ఆ నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు ఇది రాజకీయంగా హాట్ గా చర్చకైతే దారితీస్తా ఉంది. అయితే దీనిపైన ఇటు ప్రభుత్వ వర్గాలు అయితే ఒకటే చెప్తా ఉన్నాయి. ఒకవైపు అటు బీఆర్ఎస్ పార్టీలో ఆందోళన ఉండి ఎటువైపు ఎటు దారి తీస్తుందో అనేటువంటి ఒక ఆందోళన కనిపిస్తుండగా, మరోవైపు ప్రభుత్వ వర్గాలు అయితే దీంట్లో రాజకీయ ప్రమేయం, రాజకీయ జోక్యం అయితే ఏమాత్రం లేదనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నాయి ప్రభుత్వ వర్గాలు. ఒకటే, తప్పు చేసినటువంటి వారిని వదిలేయడం, తప్పు చేయనటువంటి వారిని వేధించడం అనేటువంటిది ఈ ప్రభుత్వ విధానం కానే కాదు. వాస్తవానికి ఈ విషయం తాము అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశాల్లో ఉన్నటువంటి కంపెనీ ఆర్బిట్రేటరీ నోటీసులు పంపిన తర్వాతనే ఈ వ్యవహారం అనేటువంటిది బయటికి వచ్చింది. తామంతటిగా తాము వెలికి తీసి ఏదో వేధించాలని చేసినటువంటిది కానే కాదు. ఆర్బిట్రేటరీ నోటీసులు వచ్చిన తర్వాత అసలు విషయాన్ని శోధిస్తే అసలు ఇక్కడ ఈ ఫార్ములా ఈ రేస్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో అనేక అవకతవకలు జరిగాయనేటువంటి విషయం బయటకు వచ్చింది. అది శాఖాపరమైనటువంటి విచారణలో అనేక విషయాలు బయటకు వచ్చాయి. ఆర్బీఐ అనుమతులు తీసుకోకుండానే విదేశీ కంపెనీలకు చెల్లింపులు చేయడము, అంతేకాకుండా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, అంటే అప్పటికే